వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బోడుప్పల్, చెంగిచెర్ల మధ్యలో డాక్టర్స్ కాలనీ దగ్గర ఆర్టీసీ కాలనీలో లోటస్ కౌంటీ హెచ్ఎండిఏ లేఅవుట్‌లో 140 స్క్వేర్ యార్డ్‌లో G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా విత్ ఇన్ 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్ వచ్చేసి వరంగల్ హైవే. ఈ వరంగల్ హైవే చౌరస్తా నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఆర్టీసీ కాలనీకి సంబంధించిన కమాన్ కనిపిస్తుంది. కమాన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మనం హౌస్ దగ్గరకు చేరుకుంటాము. అండ్ ఈ హౌస్ అనేది లోటస్ కౌంటీ అనే హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఎలివేషన్ ఎక్సలెంట్గా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గేట్ కవర్ చేస్తున్నాను అండ్ ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా గేట్ చేయించారు. అండ్ రోడ్ కంటే హైట్గా ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియా చూసుకుంటే మనకి పెద్ద సైజ్ కార్ వచ్చే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు ఉన్నటువంటి మెట్ల కింద మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ అండ్ మెయిన్ డోర్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ గమనించవచ్చు, ఎంత దృఢంగా అంటే మంచి సైజుగా, పెద్ద సైజుగా ఉన్నటువంటి చౌకోట్ వాడడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఎక్సలెంట్గా టైల్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. నార్త్ వైపు మనకు ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 2 ఫీట్ ఇక్కడ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మనకి మంచి బ్యాంక్ లోన్ రావాలి అండ్ లొకేషన్ బాగుండాలి అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కావాలి, దట్టు మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి వీడియోకి రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేద్దాము. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకుంటే మనకి కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ మంచి సైజ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఒకటి బ్యూటిఫుల్ ఆర్చ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కలర్స్ అనేది కంప్లీట్ కాలేదండి, ఓన్లీ సింగిల్ కోటింగ్ కలర్ వేయడం జరిగింది. మీరు హౌస్ బుక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టుగా కలర్స్ వేసే చాయిస్ అనేది మీకే ఉంటుంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటువైపు నుంచి మనం డోర్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. మనకి పెద్ద సైజ్గా ఇక్కడ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేపించి హౌస్ అనేది సీలింగ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కామన్ వాష్రూమ్లో చూసుకున్నట్లయితే ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్కి టైల్స్ స్టిక్ చేస్తున్నారు. అండ్ స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ అంటే లైక్ బ్రిక్స్ అన్ని కంప్లీట్గా రెడ్ బ్రిక్స్ అండ్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు, సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఒక నీట్ డిజైన్ ఉన్నటువంటి సీలింగ్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను. అండ్ వాష్రూమ్లో చూసుకున్నట్లయితే వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తున్నారు. అండ్ స్పేసెస్గా రావడం జరిగిందండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. అండ్ టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి మంచి సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు, సజ్జా ప్రొవైడ్ చేస్తారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లో రూప్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి విండో ప్రొవైడ్ చేశారు. విండో ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. డైనింగ్ ఏరియా చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి వాస్తు ప్రకారంగా ఈస్ట్కి డోర్ ఇచ్చారండి. ఈ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. మనకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాకి సంబంధించినటువంటి ఇక్కడ ఒకటి ఆర్చ్ లాక్ ఇవ్వడం జరిగింది. ఒక డిజైన్ ఇచ్చారు, డిజైన్ అంతా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే మనకి మంచి సైజ్గా రావడం జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK వాళ్ళకి సరిపడే విధంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ గమనించినట్లయితే దగ్గర మనకి ఇక్కడ ఏదైతే మన పూజా రూమ్ ఉందో, పూజా రూమ్కి అండ్ కిచెన్కి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 ఇంచ్ వరకు డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ కొంచెం మైక్ ప్రాబ్లం రావడం ద్వారా వాయిస్ ఓవర్ ఇచ్చి ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేద్దాము. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ అనేది ఒక రూమ్ మాదిరిగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈస్ట్ వైపు డోర్ నుంచి బయటకు రావడం జరిగింది. అండ్ బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి మంచి సైజుగా వాష్ ఏరియా ఇచ్చారు. అండ్ సెట్ బ్యాక్ వదలడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇటువైపు ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ ఏరియా అంతా కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ కమిషన్ బోర్ పాయింట్ అంతా కవర్ చేయడం జరిగింది. అండ్ వాటర్ సంప్ ఏరియా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK అంతా క్లియర్గా కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పార్కింగ్ 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాము, కారిడార్ ఏరియా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ అనేది మనకి వెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ చూస్తే అర్థమవుతుందంటే ఎంత క్వాలిటీగా అండ్ ఇంట్రెస్ట్గా వర్క్ చేయించారన్న విషయము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి నార్త్ వైపు సెట్ బ్యాక్ వదలడం జరిగింది. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ సంబంధించిన చౌకోట్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నార్త్ వైపు వచ్చేసి మనకు ఒకటి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి విండో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్ అనేది ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జగా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో చూపిస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్లో మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జ చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే లో రూప్ ఇవ్వడం జరిగిందండి. లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా HMDA లేఅవుట్లో కావాలి అండ్ ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉండాలి అండ్ మంచి లొకేషన్లో కావాలని చూస్తున్నారో బోడుపల్లి ఏరియా, చెంగిచెర్ల ఏరియాలో ఎవరైతే హౌజెస్ చూస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఈ ప్రాపర్టీ అనేది విజిట్ చేయండి. చాలా మంచి డైమెన్షన్లో ఉంటుంది అండ్ HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే ఈ 2 BHKకి సరిపడే విధంగా కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. అండ్ షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకు ఒక రూమ్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ పూజా రూమ్లో వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ టైల్ అనేది చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా అండ్ యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి మంచి సైజుగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి పట్టీలాగా ఇవ్వడం జరిగిందండి. వాటర్ అనేది ఇటువైపు రాకుండా అక్కడే ఉండే విధంగా. ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపించి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా చూపిస్తున్నామండి. నార్త్ వైపు వచ్చేసి మనకు ఒక 2 feet సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. గల్లీ ప్రొవైడ్ చేశారు. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాము. లోటస్ కౌంటీ ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనకి చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీ దగ్గరలో ఉంటుంది. అండ్ డాక్టర్స్ కాలనీ ఆపోజిట్లో ఉంటుంది. HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ అనేది ఇదే లేఅవుట్లో ఉందండి. ఇక్కడ పార్క్ కూడా రావడం జరిగింది. ఒక 800 square yard పార్క్ ఉంటుంది. అండ్ ఇటువైపు చూపిస్తున్నటువంటి ఏరియా అంతా ఫారెస్ట్ ఏరియా. ఇది వచ్చేసి మనకి 100+ acres ఉందండి. 107 acres ఉంటుంది. అండ్ ఇలాంటి ప్లేస్లో మనం హౌస్ కొనుక్కుంటే మంచి ఎయిర్ రావడం జరుగుతుంది. ఎలాంటి పొల్యూషన్ డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఐరేజ్ గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అండ్ ఈ బిల్డింగ్ వెనక సైడ్ వచ్చేసి విల్లా కమ్యూనిటీ ఉందండి. సో ఈ విల్లా కమ్యూనిటీకి సంబంధించిన 1200 square yard పార్క్ ఏరియా ఉంటుంది.
ఫ్యూచర్లో ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ రాదని చెప్తున్నారు. సో అలా ఉంటే మనకి వెంటిలేషన్ బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది 1,39,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.